హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ జానక్య. గైస్, వాస్తు వాస్తు అనేది కూడా మనం వింటూ ఉంటాము. ఇప్పుడు జ్యోతిష్యం ఎలాగో వాస్తు కూడా ప్రతి మనిషికి అంతే ఇంపార్టెంట్. మనం ఉంటున్న ఇంట్లో వాస్తు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ దేవుడు కూడా ఇటు సైడే ఉండాలి. అండ్ పొయ్యి ఇటు సైడే ఉండాలి. ఇట్లా బోల్డ్ అని మాటలు మాట్లాడతారు. కానీ దీన్ని నమ్మనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని అనుకోవచ్చేమో. సో, ఈ పాడ్‌కాస్ట్ వరకు. సో, మరి దీని గురించి వాస్తు ఎంత వరకు కరెక్ట్? మరి వాస్తుని నమ్మాలా? వద్దా? అనే దాని గురించి ఈరోజు మన పాడ్‌కాస్ట్ కంప్లీట్‌గా నడుస్తుంది. మరి దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే వాస్తు గురు ప్రతాప్ రెడ్డి గారు. మరి ఆయనతో మాట్లాడదాం. అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్, వాస్తు ఎందుకంత ఇంపార్టెంట్ సార్? సార్, సైన్స్ అంతే. కానీ ఇల్లు కట్టడానికైనా గాని ప్రతి ఒక్క దానికి వాస్తు అనేది కూడా అదొక బూచిలాగా చూపిచ్చి అందరిని భయపెడుతున్నారనుకోవచ్చునా? తప్పమ్మా. భయపడుతున్నారు అన్నది ఫస్ట్ రాంగ్ వర్డ్. ఎందుకంటే అందరు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బాగుండాలి. హ్మ్. అంటే సర్వే జన సుఖినో భవ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే వాస్తు అంటే ఏదో బూచి అని మీరంటే మూఢనమ్మకమనో లేకుంటే అదో రకమైన భయం అని మూఢనమ్మకం ఉన్న దాని మీద చాలామంది ఉన్నారు. కానీ సైన్స్ అని నమ్మితే మీరు పాజిటివ్‌గా తీసుకోండి. నార్త్ పోల్, సౌత్ పోల్ మీద పనిచేస్తుంది. హ్మ్. మనం ఈరోజు ఇక్కడ నుండి భారతదేశంలో కూర్చొని ప్రపంచంలో ఉన్న ఎవరైనా మన హిందువులు కానీ లేకుంటే మన తెలుగు వాళ్ళు నమ్మినోళ్ళు ఇండియన్స్ ఎవరైనా కానీ లేకుంటే ఎవరైనా ఇప్పుడు ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఈ రోజులలో వాస్తు చూస్తున్నారు. ఏంటి అంటే మీకు ఓరియంటేషన్, డైరెక్షన్ ఏదన్నా అనుకో అది రాంగ్ ఉన్నప్పుడు మీ ఇంటికి గాలి వెలుతురు కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోమని చెప్తున్నారు. హ్మ్. అది టెక్నికల్‌గా చెప్తున్నాం తప్ప లేకుంటే దీన్ని ఏదో నమ్మేసి అంటే ఇది లేకుంటే అవుతుంది అంటే ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు కొన్ని వందల వేల మంది నాలో అంటే ఇప్పుడు నేను నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మరి. అది మూఢనమ్మకం అంటే మరి రిజల్ట్ రాకూడదు కదా, అందరికీ రాకూడదు కదా. హ్మ్. ఇప్పుడు 70% రిజల్ట్ అంటాం మనం. సో 1-2% తీసేస్తే మిగతా అందరికీ చాలా హ్యాపీ ఉన్నారు. మళ్ళీ నేను లాస్ట్ ఈ 2017, 18లో చేసినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఇల్లు కట్టుకుంటున్నారు కొత్త ఇల్లు. మరి ఇది ఒకవేళ మూఢమ నమ్మకమే అయితే హ్మ్. మరి ఆంచు మంత్రాలే అయితుంది. మంత్రాలు ఏం లేవు కదా ఇందులో. హ్మ్. మేము మంత్రాలు కదా చదువుకొని అన్ని విధాలుగా నేర్చుకొని ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నాం. ఓకే. కానీ సార్, ఇప్పటి వరకు ఎంతో మందిని కూడా మనం చూసాం. ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఆ డైరెక్షన్ బాలేదు. ఇక్కడ ఈ గోడ రాకూడదు. ఇక్కడ ఇది రాకూడదు అని చెప్పేసి దాన్ని మళ్ళీ కూల్చి మళ్ళీ కట్టుకున్న వాళ్ళు అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకు సార్ అలాగా? అది ఇందులో ఎట్లుంటదంటే కూలగొట్టడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో చేస్తాం మనం. హ్మ్. ఎందుకంటే చాలామంది చేస్తుంటారు. అది కాక తప్పని పరిస్థితి తప్పదు అనుకున్నప్పుడు చేస్తూ ఉంటారు. హ్మ్. కానీ ఈ రోజుల్లో చాలా దానికి రెమెడీస్ ఉన్నాయి. మనం కూలగొట్టకుండా చేసే రెమెడీస్ ఉన్నాయి. కొన్ని చిన్న మైనర్ ఓరియంటేషన్ బాగలేదు అంటే దానికి ఏదన్నా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ త్రూ చేయొచ్చు. లేకుంటే ఇట్లా పిరమిడ్ అంటే ఏదో ఒక ఒక రకమైన ఇది కాదు. పిరమిడ్ అంటే సింపుల్ 4 కొలతలు 4 రకాలుగా లోపలికి వస్తుంది. దాంట్లో డైమెన్షన్స్ ఉన్నాయి. ఏ ఇంటికి ఎంత సైజ్ పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి. అది కాకుండా కోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి మస్జిద్ మీద కోన్ ఉంటుంది. హ్మ్. బుర్జులో అంటారు. బుర్జు కడతారు. బుర్జులో వాళ్ళు చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి క్రిస్టియన్ మతం ఉన్నది. పిరమిడ్సే కదా మొత్తం వాళ్ళు కట్టేది. మన గుళ్ళు ఉన్నాయి. హిందువుల గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు కూడా పిరమిడ్ షేప్‌లో ఉంటున్నాయి కదా. అది నార్త్ ఇండియా షేప్ వేరు ఉండొచ్చు. కొంచెం సౌత్ ఇండియాలో వేరు ఉండొచ్చు. దాంట్లో కూడా ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని షేప్ ఉంది. అది మన పూర్వీకులు ఇచ్చిందే కదా మనకు. హ్మ్. ఇదైతే కాదనలేని నిజం కదా. గర్భగుడికి కూడా ఒక సైజు ఉంటుంది. కొన్ని సైజుల ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారమే చేస్తారు. సో ఇందులో నమ్మలేదు ఇప్పుడు ఎన్నో గుళ్ళున్నాయి. ఆ గుళ్ళకు 4 రోడ్స్ తిరుపతి తీసుకోండి మీరు కావాలంటే 4 రోడ్స్ ఉంటాయి. శ్రీశైలం తీసుకోండి మంచిగా చాలా బాగుంటాయి. అవి ఎందుకు ప్రాముఖ్యతగా ఉన్నాయి? ఆ ప్రాముఖ్యత అక్కడ పోయినప్పుడు వాళ్ళకున్న పాజిటివ్ ఎనర్జీ రావడం మనం ఎంతోమంది దైవదేవుని మొక్కుతున్నాం. మొక్కడం వల్ల మనకు మంచి జరుగుతుంది. మళ్ళీ పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం కదా. అక్కడ కోణాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్‌లో కోణాలు. పూర్వీకులు ఎట్లా కట్టారు? శాస్త్రం ప్రకారమే కట్టారు కదా. హ్మ్. మరి ఇక్కడ వాస్తు లేదు అనటానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా? లేదు. హ్మ్. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మూఢనమ్మకం అనేది వాస్తు మూఢనమ్మకం అంటే తప్పు. హ్మ్. ప్రూవ్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడైనా ప్రూవ్ చేసుకోవచ్చు. ముక్కు మూసుకునే చచ్చిపోతున్నారు. పంచభూతాలు ఎయిర్ ఏ డైరెక్షన్‌లో మన ఇంట్లోకి రావాలి, సమపాలంగా మన ఇంట్లో ఉండాలి. ఏ డైరెక్షన్‌లోకి వెళ్ళి బయటకు పోవాలి, ఎగ్జాస్ట్ ఉండాలి. వర్షాకాలం వస్తే కూడా మనం తుమ్ములు, దగ్గులు వస్తున్నాయి కదా. మరి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నీట్‌గా లేదు. భారతదేశం లోపల డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్‌లల్లా చాలా డెవలప్ అయిన మీకు పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది. పొల్యూషన్ చాలా ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్నాం. అంతా పొల్యూషనే కదా. మరి అది కనుక ప్రాపర్‌గా ఇది చేస్తే మరి రోగాలు రావు కదా మనకి. మనకి ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో ఎందుకు ఫ్లూస్ వస్తున్నాయి? హ్మ్. నీట్‌గా లేకపోవడం. వర్షాలు పడ్డప్పుడు మనం బ్యాక్టీరియా అంతా పైకొస్తుంది తడిసిన తర్వాత.
సో దానివల్ల మనకు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి ఆరోగ్యపరమైన. మరి కనుక వెంటిలేషన్ ఇలా ఫ్లాట్స్లలో ఉంటాం అందరం. ఈ ఫ్లాట్‌లో కింద క్రాస్ వెంటిలేషన్ లేదు కదా! ఇప్పుడు ఓరియంటేషన్ అంటున్నాము, డైరెక్షన్ అంటున్నాము. ఏదైనా దిశ, విదిశ ఏదైతే మాట్లాడుతున్నామో మరి లేనప్పుడు కొన్ని మరి వచ్చినటువంటి బ్యాక్టీరియాతో మనం తీసుకుంటున్నాం బ్యాడ్ బ్యాక్టీరియా. చిన్న పిల్లలకు ఎవరికి స్టెమినా లేని వాళ్ళకి ఫాస్ట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. మనకు కొంచెం స్టెమినా ఉండి పెద్దవాళ్ళకి కొంచెం స్లోగా. కానీ ఫ్లూస్ అయితే వస్తున్నాయి కదా! కాబట్టి నేనేమంటానంటే వాస్తు మూఢనమ్మకం నమ్మకం అనేది మర్చిపోద్దు. కానీ సార్ మరి ఇప్పుడైతే ఇల్లు కట్టుకునే టైంలో మనం ఒక వాస్తు చూపిచ్చే మనం ఇల్లు కట్టుకుంటాం. కానీ ఆ ఇంట్లో జాయిన్ అయిన తర్వాతే కొన్ని బాలేదని జెప్పేసి ఇంకో వాస్తు పర్సన్ కూడా వచ్చి, "అరే! ఇది బాలేదు. ఇదెట్లా కట్టారు?" అని జెప్పేసి అదెట్లా అంటారు సార్? అందరికీ తెలిసింది ఒకే సైన్స్ కదా! లేదు. ఇది చాలా మంచి క్వెషన్. ఎందుకంటే మీరు ఇల్లు కట్టేటప్పుడు ఆ! ఇప్పుడు మీరు 2 అంతస్తులు కట్టారు. ఒకటే అంతస్తు కట్టారు. తూర్పు ఫేస్ చేసి కట్టారు. హ్మ్. మీ పక్కనే ఉత్తరం రోడ్ ఈ ఇల్లు ఉన్నది. సెట్ బ్యాక్స్ లేకుండా మీ ఇంటి ప్రహరీ గోడకు కాంపౌండ్ వాల్ దీన్ని కట్టారనుకుందాం. లేకుంటే ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే సెట్ బ్యాక్ వదిలిపెడతారు. పర్మిషన్ అయిపోయినాక వాష్ ఏరియా కింద మళ్ళొక షెడ్ ఏస్తారు. హ్మ్. ఎప్పుడైతే మీరు ఎవ్వరైనా సరే, ఎవ్వరైనా ఎక్కడైనా చూసుకోండి. మీరు ప్రాక్టికల్‌గా మీ ఇళ్ళల్లో అంటే ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళు ఎవ్వరైనా గానీ హ్మ్. వాళ్ళ ఇళ్ళల్లో చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మన ఇల్లు కట్టినంక ప్రాబ్లమ్ రాదు. మన పక్క వాళ్ళు కట్టినంక కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు దీనికి వాస్తు చూపించుకొని కట్టిర్రు. కానీ వాస్తు చూపించుకున్నప్పుడు పక్క వాళ్ళు కడతారు గానీ, పక్క వాళ్ళు వచ్చినంక వాస్తు చూపియలేదు కాదు. సో, వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మరి పక్క వాళ్ళది ఉన్నప్పుడు దానికి ఈ వాస్తు చూసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తారు. ప్రొసీజర్ సేమ్ అండి. ఎవరైనా ఐడెంటిఫై చేసేది వాస్తులో అన్ని నియమాలు సేమ్. హ్మ్. అప్పటికి అప్పుడు మారిన వాటి వల్ల వీరు ఏమనుకుంటున్నారంటే వాస్తు ఒకరు ఇంకో రకంగా చెప్తున్నారు. ఉన్నది ఇంట్లో కూడా ఉన్నది కొంత ప్రాచీన వాస్తు అని లేక ఆధునిక వాస్తు అని కొంత తేడాలున్నాయి, వ్యత్యాసాలున్నాయి. అది నిజమే. కానీ మీరు ఇల్లు కట్టినప్పుడు ఏదైతే వాస్తు చేయించుకున్నారో పక్కిల్లు లేదు. ఇంకోటి రోడ్డు కూడా ఏమవుతుందంటే మీకు రోడ్డు కూడా ప్రాబ్లమ్ ఉంటది. రోడ్ ఏమవుతుంది అంటే మీకు ఇప్పుడు తూర్పు రోడే ఉన్నదనుకోండి. అప్పుడు రోడ్ ఏసి ఉండదు కొత్త ఇల్లు కట్టేటప్పుడు. హ్మ్. రోడ్ ఏసిన తర్వాత ఇంటికంటే హైట్ పోతదండి. అప్పుడు కూడా ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి మీరు అప్పుడేం ప్రాబ్లమ్ రాగానే నేను వాస్తే చూపించుకున్నాను అంటున్నారు. కానీ వాస్తు చూపించినప్పుడు అప్పుడు చూపించారు కరెక్టే. కానీ లైఫ్‌లో ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతే రెండోసారి పోకూడదని రూల్ ఏం లేదు కదా! కాబట్టి రూల్ ఈస్ రూల్ ఎక్కడండి. సబ్జెక్ట్ అదే ఉన్నది. సబ్జెక్ట్ ఏం మారదు. అంటే ఇప్పుడు పక్కనోళ్ళు ఇల్లు కట్టుకున్నారని జెప్పేసి ఇప్పుడు మన దానికి వాస్తు పోయిందని జెప్పేసి మళ్ళీ కూలగొట్టుకొని మళ్ళీ కట్టుకోవాలా? కూలగొట్టమని చెప్పట్లేదు అందుకే. ఆ! పక్క వాళ్ళు మన ప్రహరీ గోడ మీద గాని, మన ఇంటి మీదకి కట్టకుండా చూసుకోమని చెప్తాం. హ్మ్. అది నా స్థలంలో నేను కట్టుకుంటున్నానంటే సెట్ బ్యాక్స్ అనేది ఒకటి ఉంది. అందుకనే గవర్నమెంట్ భారతదేశంలో కాదు ప్రపంచంలో సెట్ బ్యాక్స్ అనేది పెట్టారు. ఇంటికి ఒక ఇల్లు ఆనకుండా కట్టుకోమని చెప్పారు. హ్మ్. మన పూర్వం ఎట్లా కట్టుకునేదంటే మాండవ హాసం ఉండేది. ఆ! మధ్యలో వదిలిపెట్టారు లోగిళ్ళు. హ్మ్. కాబట్టి 365 రోజులు మన ఇంట్లోకి వెలుతురు వచ్చేది. గాలి వచ్చేది. పక్క వాళ్ళు ఇల్లు కట్టినా కూడా మనకు ఎఫెక్ట్ ఇచ్చేది కాదు. సేమ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ ఒకటే ఫ్లోర్ ఉండేది అప్పుడు. ఇప్పుడేమవుతుందంటే మీరు 3 ఫ్లోర్‌లు కడితే పక్క వాళ్ళు 4 ఫ్లోర్‌లు కడతారు. యాహ్! సపోజ్ ఉత్తరంలో కట్టారనుకోండి. హ్మ్. ఉత్తరాయంలో రావాల్సిన బెనిఫిట్స్ ఈ ఇంటికి రావు కదా! హుహు. సో, అట్లనే దక్షిణంలో కట్టారు. దక్షిణము సెట్ బ్యాక్ తక్కువ ఉంటది. అప్పుడు మనకు లాభం అవుతది. చూడండి ఎవరైనా ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. హ్మ్. ఎవ్వరైనా సరే అది వాస్తు నమ్మినా, నమ్మకపోయినా వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఇల్లు కట్టినప్పుడు, ఆ ఇల్లు కట్టినప్పుడు ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది? రోడ్ ఏసినప్పుడు ప్రాబ్లమ్ వచ్చిందా? ఇందులో చాలా ఉందండి. పెళ్ళిళ్ళు కానోళ్ళు ఉన్నారు. డైవర్స్ అయితే కూడా మనుషులు తప్పని ఇప్పుడు ఎప్పటికైనాండి. వాస్తు లోపం వల్లనే జరుగుతది తప్ప చాలా వరకి మనుషులు మనుషులనే ఉంటారు. మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడు కూడా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో 3, 6 అంటే 3, 6, 9, 12, 18 నెలల తర్వాత మీరు ఇల్లు మొత్తం ఇల్లు నడిపిస్తారు. మీరు ఇల్లు నడిపించేది ఏముండదు. అందరం ఏమనుకుంటాం మనం నేను చేస్తున్నాను. ఇల్లు వల్లనే ఇదవుతున్నది. నా వల్లనే అవుతుంది. మన వల్ల ఏం కాదు. మనం పని చేస్తాం అంతవరకే. ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు, మంచి 2 మనం నడిపిస్తాయి. హుహు. కాబట్టి పక్కా వాళ్ళు కట్టినప్పుడు చూసుకోవాల్సింది వెనక వాళ్ళు కట్టినా చూడాలి. మనకెక్కడ మన ఇంటి ముందు కట్టినా కూడా మనం ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా ఉండాలి.